నువ్వు చూస్తుండ్రా ఉప ఎన్నికలు గ్యారంటీ, ఒకటి కాదు రెండు కాదు 10 నియోజకవర్గాల్లో ఆటికెళ్ళిటి పోతే ఉత్తగానే ఉంటుందా? మళ్ళా రూల్స్ సెక్షన్లు అస్సలు ఒప్పుకోవు. ఓట్ల జాతర వచ్చానంటే తగ్గఫర్ ఉంటుంది పక్క అని ఓ చిన్నగా నడసలే ప్రచారం. ఇక గులాబీ పార్టోళ్ళను మందలిస్తే చాలు ఉప ఎన్నికలు వస్తాయని ఒకటే డైలాగులు దంచుడు. కానీ రూల్స్ ఏమో గిట్లున్నాయి మరి. గా ముగ్గురు ఎమ్మెల్యేల పిటిషన్ల మీద 2 వారాల్లో ఏదో ఒకటి తేల్చాలని మళ్ళోపారి చెప్పింది దేశం పెద్ద కోర్టు. అంటే నెల ఆఖరి దానికనే ఛాన్సు. తాతిమ్మ 7 లెక్క తేలింది మరి. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సారు, చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య సారు కాంగ్రెస్ లకు వచ్చినట్టు కరెక్ట్ సాక్ష్యాలు లేవు కాబట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కిందే లెక్క అని స్పీకర్ సార్ తీర్పిచ్చిండు పండుగ పూట. మా కారు గుర్తు మీద గెలిచి అధికార పార్టీలకు పోయిండ్రు, వాళ్ళని పదవులకెళ్లి తీసేయాలని బీఆర్ఎస్ పార్టీలు వేసిన పిటిషన్లు కొట్టేసిండు. ఈ లెక్కల 10 మంది ఎమ్మెల్యేలుంటే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సార్లు గెలిచిన పార్టీలనే ఉన్నారని మొన్న తీర్పు వస్తే ఇయాలి ఇళ్ల మీద. ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానవ్ నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సార్ల మీద వేసిన పిటిషన్లు పెండింగ్ ఉన్నాయి. అయితే దానం సార్ కాంగ్రెస్ టికెట్ మీద ఎంపీగా నిలబడ్డాడు కాబట్టి అల్లకెళ్ళి ఇళ్ళకి వచ్చినట్టు గట్టి సాక్ష్యం దొరికినట్టే. సార్ రాజీనామా చేసులో స్పీకర్ సారే పదవులకెళ్ళి తీసేసులో గ్యారంటీ అంటారు. మరి వీళ్ళంతా సీఎం గారిని ఎందుకు కలిసిరట అంటే నియోజకవర్గం డెవలప్మెంట్ కోసం అట. లేలే పక్కా జంప్ అయ్యారని కారోళ్ళు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా కొట్లాడితే ఏదో ఒకటి తెలుసుమని స్పీకర్ సార్ ఆర్డర్ వస్తే 2 దిక్కుల వాదనలిని గీ తీర్పులు ఇచ్చిండు. మేము మల్ల కోర్టుకు పోతామని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటారు కాబట్టి ఆడేమవుతుందో గానీ తెలంగాణ వచ్చినాక 50 మంది ఎమ్మెల్యేల దాకా పార్టీలు మారినా ఒక్కలంటే ఒక్కల పదవి కూడా పోలే మరి.